రాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే శంభో ఇచ్చోటనే లేత ఇల్లాని నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్నిక గన్న చిత్రలేఖకుని కుంసి నశించే ఇది పిశాచులతో నిటారేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమై దృష్టులోలయావని పాలించు భస్మ సింహాసనంబు అవతల సంవత్సరం సావకాశం కూర్చుని నువ్వు ఎవడ నువ్వా సొనకారా ఏయ్ అదే కనకారా ఆ మెళ్ళ దండక్కడదే చచ్చిపోయిన సేవ అప్పద కొడితే అది ఉల్టే బరువుగా ఉంటుందని తీసి వెళ్ళేసుకున్నాను. ఇప్పుడు మనిషి పుట్టిన కాడి నుంచి ఎదిగి సచ్చేదాకా ప్రశాంతత కోసం పోకలాడుతూ సత్తానే ఉంటాడు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే అసలైన ప్రశాంతత సచ్చాక వస్తుందని. కానీ ఇక్కడ కంగారు సచ్చినోడిది కాదు అని తీసుకొచ్చినోడిది. సర్లే ఎందుకు ఎంత ఒప్పుకున్నావు? నాదంతలే ముందు ఇదని చెప్పు. 150 అవుద్ది. అడే 150? నువ్వు చెప్పారు ఏంటంటే శవం కూడా లేచి ఊళ్ళో పారిపోద్ది. కొంచెం చూసి చెప్పరా బాబా. ఏంటి చేసేసేది? కట్టెలుగా 70 రూపాయలు అవుద్ది. మరి కాల్చడానికి కిరసనాయలు అటు ఇటుగా 20 రూపాయలు వేసుకో. పైగా శవాన్ని కాల్చిన తర్వాత బూడిదని భద్రంగా 10 రోజులు కొండలో దాసాలా? దాచడానికి ఎంత? 10 రూపాయలు. నాకు కళ్ళు ఖర్చు 10 రూపాయలు. అన్నీ పోతే ఇంకెంత? 10 రూపాయలు. 10 రూపాయలు రా. కట్టెలు ఏడో ఉన్నాయి, కిరసనాయలు ఆడుంది. తీసుకెళ్ళి నువ్వే తగలెట్టేసుకో. ఏంట్రా ఎలా కులంగా ఉందా? మనుషులను బతుకుండగా కాల్చి తిని మీలాంటి వాళ్ళు ఏళ్ళకోళ్ళు ఆడతారు తప్ప సచ్చక కాల్సి నేను కాదు. మొండిగడ బాబు ఎంత ఇస్తాను ముందు పని కానీ కానీ అట్టారా దారికి రా, నువ్వు కూడా వచ్చి సాయం చేయి. రాత్రి సమయం. తిమిరం నిండిన శ్మశానం. నిశ్శబ్దం రాజ్యమేలు వేళ ఆ మూల కొత్త సమాధి. సమాధిపై ఆముద దీపం కదులుతున్న మినుగురు వలె రెపరెపలాడుచూ వెలుగుచున్నది. అదేమిటి? ప్రమిదలు ఆముదం నిండుకున్నను ఇంకా దివ్య వెలుగుచున్నదేమి? బహుశా ఆ సమాధిలో నిద్రిస్తున్న ఆ భాగ్యురాల యొక్క హృదయం కాబోలు ఆ దివ్య వెలుగు. ఏమిటో ఈ మనిషి ఎప్పుడూ ఎవరితో ఒకరితో తగుకు దిగుతూనే ఉంటాడు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా సుఖంగా ఒక్కచోట ఉంటే ఒట్టు. గొప్పవారింట పుట్టిన నేను కోరుకుని ఈయన్ని చేసుకున్నందుకు నాకు ఇలా జరగాల్సిందే. ఈయన కోసం అని పుట్టింటిని కూడా దూరం పెట్టుకున్నాను. అలాంటి నన్ను ఇలా రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఏమైనా అంటే ముక్కు మీద ఉంటుంది కోపం. అయినా ఈయన అనుకునేం లాభం? కావాల్సిన వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుని తిరుగుతాడు.
కావాలని వచ్చిన నన్ను రోడ్ల మీద తిప్పుతాడు. అయినా సరే ఆయనలో సగం నేనే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకంత విసుగు? ఈ నోటు దురుసు వల్లే ఈరోజు పిల్లలకు కాకుండా మనం రోడ్డును పడ్డాం. అయినా ఈ విశాల ప్రపంచంలో మనం అద్దెకుండడానికి ఒక ఇల్లే దొరకదా? అవునా? అటు చూడండి, ఒక ఇల్లు కనిపిస్తోంది. వెళ్ళి ఒప్పించరండి చూద్దాం. అంటే దొరుకుతుంది వెంటనే అని కాదు, దానికి సహనం, ఓపిక రెండూ ఉండాలి. నిజమా? నేను ఇక్కడ ఓపికగా కూర్చుంటాను, మీరు వెళ్ళి ప్రయత్నించరండి చూద్దాం. అమ్మా, ఇక్కడ ఇల్లేమన్నా అద్దెకు దొరుకుతుందా? ఓ ఎగిరెగిరి పడమాక. ఇక్కడ నువ్వు ఎంత ఎగిరినా ఎంత ఏడిసినా మనల్ని పట్టించుకునేవాడు ఇక్కడికి ఎవడు రాడు, వచ్చినా ఎక్కువసేపు ఉండలేడు, ఒక్క నేను తప్ప. వయసు వచ్చిన ప్రతి వాళ్ళకి ఊరు పొమ్మంటది, కాడు రమ్మంటది. కానీ నా ప్రపంచకం వల్లకాడు. శవాలు వెలుగు చూస్తూ బతుకుతున్న బతుకున్నది. ఇక జీవితంలో నీకు వెలుగు లేదు, నాకు రాదు. కాబట్టి కాలు. ఒకప్పుడు అద్దెంటి కోసం వెళితే మీ పెద్దవాళ్ళు ఎవరా అని అడిగేవారు. ఇప్పుడా మీరే పెద్దవాళ్ళు అయిపోయారంటున్నారు. వయస్సు పెరిగిన పెద్దరికం ఇవ్వడానికి, చెప్పుకోవడానికి తప్ప మన సొంతానికి వాడుకోవడానికి పనికిరాదు. అది సరే, కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఊరంతా తిరిగి ఎక్కడికొచ్చామో తెలుసా మనం? సరైన చోటుకే వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మతికాని పోయిందా? ఇప్పుడే వస్తానుండు. ఆగోయ్య బాబు, ఆగు ఆగు ఆగు. ఎవరో అయ్యా నువ్వు? చుట్టుపక్కల ఎక్కడ డప్పులు మోత లేదు, కనుసూపు మేరలో శవం లేదు, ఏదో నీ సొంత ఇంటికి వచ్చినట్టు వస్తున్నావు. ఏంది కథ? ఏమీ లేదయ్యా బాబు, తల దాచుకోవటానికి ఏమైనా చోటు దొరుకుతుందేమోనని ఊరంతా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ తలలు కాల్చుకోవడాలు తప్ప దాచుకోవడాలు ఉండవు. దానికి ఇంకా సమయం ఉందిలే గాని, మేం కన్నవాళ్ళు మమ్మల్ని వదిలించుకున్నారు. ఊళ్ళో వాళ్ళెవ్వరూ మేము ఉండడానికి చోటు ఇవ్వడం లేదు. నువ్వు ఒప్పుకుంటే నీ గుడిసెల్లోనే మా చివరి జీవితాన్ని గడిపేస్తాం బాబు. ఇదిగో చూడు పెద్దయినా, ఇది మీలాగా ఏదో బతికేద్దాం అనుకునే వాళ్ళకి కాదు, బతకలేక సచ్చిన వాళ్ళకి, చాలా గొప్పగా బతికి పోయిన వాళ్ళకి. ఈ రెండిటికి మధ్యనే కదయ్యా మనం ఉన్నది. ఎంత గొప్పగా బతికినా చివరికి రావాల్సింది ఇక్కడికే కదా బాబు. నన్ను చూసి కాకపోయినా మా ఇంటావిడ్ని చూసి ఒప్పుకో బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇదిగో పెద్దమ్మో, మీ ఇంటాయనికి మర్చిపోయినట్టుంది. నిన్ను బతికొండగానే తీసుకొచ్చి శ్మశానంలో పెడతానంటున్నాడు. ఇక్కడ ఉండడం అంత సుఖమేం కాదు, కనీసం నువ్వైనా చెప్పు. అన్ని సుఖాలని వదిలేసుకుని ఆయన్ని చేసుకున్నాను. ఆయన ఎక్కడుంటే అదే నా కైలాసం. సరే మీ ఇట్టం, మీరు నాతో పాటు ఎక్కడే సావండి, రండి.
వచ్చిపోతున్నారు. ఊళ్ళో మాత్రం అక్కడ పోవట్లేదు. ఏదో వచ్చి శవం లేదు, ఏమీ లేదు, మనకు బతికే లేదు. డబ్బులంతా ఉన్నాయి. అమ్మా ఏదో బతుకు. ఛై! ఓ తాత, చెప్పరా ఇంకా పోలేదా? ఏం కోతున్నారా? ఎక్కడ పోతున్నావు? మా ముసలిదానికి పూలు తేయడానికి రా. అన్న ముసలోడా, ఈ ఊళ్ళో హాస్పిటల్కుంటే ఈడి మీద ఈడు చూస్తే ఇంకో 10-15 ఏళ్ళు లాగేసే ఉన్నాడు. ఇవన్నీ చూసి మా ముందు మనం ఏం పోయా ఉన్నాను. మన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ శ్మశానంలో బస పరిస్థితి ఏంటి? ఈ పాడి పోయే ఉంటాడు. ఒరే అబ్బాయి, ఆ? అదే బస్వా, మన ఇద్దరి కోసం మీ పెద్దమ్మ కమ్మని రుచికరమైనటువంటి వంట చేస్తోంది. వెళ్ళి స్నానం చేసిరా, ఓ పట్టు పట్టేద్దాం. తానవా అట్లాంటివి మన ఒంటికి పడవు. ఆకలెత్తే చేప మొక్క, దాహం ఎత్తే కళ్ళు ముంత. అదే నాకు ఆనందం. కాబట్టి నువ్వు ఇట్లాంటి కొత్త అలవాట్లు ఏమి ఎట్టకో, నువ్వు వెళ్ళి తిను. అబ్బా, స్నానం అనేది అలవాటు కాదురా, ఆరోగ్యం. ఆలస్యమైతే మీ పెద్దమ్మ కొట్టినా కొడుతుంది. ఏంటి కొరద్దా? నన్నే రమ్మని చూస్తాను. ఎరా స్నానమైందా? వస్తున్నారు పెద్దమ్మ. ఏం నాయనా, పొలమారిందా? ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. తెలుసుకోవడానికి నాకెవరున్నారు తల్లి? ఊహ తెలిసినప్పటి నుంచి శవాలకేసే పెండాల రుసే తప్ప ఏ రుసి ఎరగనోండి. నేను బతుకుండగా నాకు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని, నాకు ఒకళ్ళు అన్నం పెడతారని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరూ లేని, ఎవరూ ఉండని నిశ్శబ్ద జీవితం నాది. అర్ధరహితమైన మాటల కంటే అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. జీవితంలో మంచి రోజులు చూడాలి అంటే చెడ్డ రోజులు దాటుతూ వెళ్లాల్సిందే. దానికి కావలసింది ఓపిక, సహనం. చతుర్వేదాల సారం ఏకత్వం. అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. బసవ చాలా అదృష్టవంతుడు కదా స్వామి. ఈ భూమండలానికి తల్లిదండ్రులైన మనల్నే తనకి ప్రేమ వాత్సల్యాలని చూపించేలా చేసుకున్నాడు. కానీ కారణం లేనిదే కైలాసం కూడా దాటని మీరు ఈ కైలాస భూమికి నన్ను తీసుకురావడానికి గల కారణం ఏమిటో అర్థం కావడం లేదు. చూడు దేవి, ఈ భూమండలంలోని ఒక జీవి ప్రయాణం జనన మరణముల మధ్యనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. రెండింటికి మధ్య తేడా ఒక్క క్షణకాలం మాత్రమే. కానీ తాను చేయవలసిన కర్మను, పాటించవలసిన ధర్మాన్ని వదిలేసి అశాశ్వతమైన బంధాల కోసం మనిషి అడ్డదారులు తొక్కుతూ ఉంటాడు. కొంతమంది మాత్రమే తమకు ఇచ్చే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు, మన బసవడిలాగా. అయినా వారికి కూడా కష్టాలు తప్పవు. అందుకే మన ఈ ఆగమనం. అవును స్వామి, ఇక మనం వచ్చేసాం కదా, వాడి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు.
మనిషి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. దానికి కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు ఎవరైనా వేచి ఉండాల్సిందే. వస్తున్నా పెద్ద తాగేసున్నా. సాంబశివ, నీ మహిమలు తెలుసుకోవడం కష్టం నాయనా. కనకరత్నం మా మామ, అది పోతా 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 దాని పేరు నాకు ఎట్టింది, ఎక్కడో ఉన్న కొంచెం కూకో పెట్టింది. ఊరంతా కలకలాడిపోతుంది. శవాలకి నేను మిరబలు ఆడిపోతున్నాను. అదేదో అంటారు ఏంటి, అది మంచోళ్ళ మందు తొందరగా తీసుకుపోతారని చెప్పి. ఏంటి నువ్వు తీసుకెళ్ళడానికి ఒక్క మంచోడు కూడా దొరకలేదా నీకు? ఏం కాదు కానీ ఏం చెప్తే నా బతుకు బాగుపడుద్ది. నువ్వు నాకు కనబడతావు. ఇవాళ తేలిపోవాలి అంతే. చెప్పు, నువ్వు చెప్పాలా నేను వినాలా? చెప్పు. సాంబశివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. 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 హర హర శివ శివ, హర హర శివ శివ. శివరాత్రికి నీ గుడిలో జాగారం చేద్దామంటే, శివరాత్రికి నీ గుడిలో జాగారం చేద్దామంటే, గుడి బయట సినిమా పాటల గోల ఎక్కువైపాయే. హర హర శివ శివ, హర హర శివ శివ. అప్పు చేసి డబ్బుతోటి అరటి పళ్ళు తెద్దామంటే, అప్పు చేసి డబ్బుతోటి అరటి పళ్ళు తెద్దామంటే, అరటి పళ్ళు మాగిపోయే ఆవు ఎత్తి కడిపోయే. హర హర శివ శివ, హర హర శివ శివ. సాంబశివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబశివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. టెంట్ ఉంది, శవం ఎక్కడే? శుభమాని జాతర జరుగుతూ ఉంటే శవం అంటావురా? టెంట్ శవం కాంబినేషన్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్ అడిగా. ఆవు పాలు తస్కరించి పాయాసం చేద్దామంటే, ఆవు పాలు తస్కరించి పాయాసం చేద్దామంటే, తస్కరించిన పాలన్నీ గంగ పాలు అయిపోయే. హర హర శివ శివ, హర హర శివ శివ. సాంబశివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ. వల్లకాడి బుడిద తెచ్చి అభిషేకం సేతునంటే, వల్లకాడి బుడిద తెచ్చి అభిషేకం సేతునంటే. ఎంత చేసిన అవసరం నీళ్ళదేముంది, బూడి తప్ప. బాగానే కూర్చున్నావు. ఏదో ఒక రోజు నాకు కనపడపోవు, నిలబెట్టి కడిగేస్తా, నిలబెట్టి. అప్పుడు బహు ఇష్టము అంటి విషంబో స్వామి. చాలు పెద్దయ్య, ఈ జన్మకి చాలు. ఒంటరిగానే పోతానేమో అనుకుని ఈ నెలలు చాలా భయపడ్డాను. మీరు వచ్చాక అంతా మారిపోయింది. అయినా ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? కొంచెం ముందే రావచ్చు కదా పెద్దయ్య. నేను సరైన సమయానికే వస్తాను. మీరు చేయవలసిందల్లా ఎదురు చూడడమే. పెద్దయ్య, ఇంక మీదట నువ్వు పెద్దమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు కదా? ఏం కావాలి బసవా? అంటే మొదటిసారి పట్టణానికి వెళ్తున్నాను. రేపు పెద్ద తలకాయ రాబోతుంది. ఏర్పాట్లకి కొంచెం డబ్బు కావాలి, ఇవ్వగలవా పెద్దయ్య?
చాలా సంతోషం పెద్దయ్య. నీ రుణమే ఉంచుకోను, తీర్చేస్తానులే. అన్నట్టు మర్చిపోయాను, నేను వచ్చే వరకు నా శ్మశానాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను బేగా వచ్చేస్తానే, శ్మశానం జాగ్రత్త. స్వామి, నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఇక్కడ మన పాత్ర ముగిసింది. తిరిగి మనం కాశీకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఏమంటున్నారు స్వామి? మరి పసవుడు? ఆ చావు కొరకే మనం ఇక్కడ ఉన్నాం. సాక్షాత్తు ఆ భైరవి మాతే కాశీ నగరాన్ని విడిచి ఈ శ్మశానంలో ఉంటుంది. అదే కలి మాయ. ఇదిగో పెద్దయ్య, నీకు విషయం తెలిసినా? నేను కాల్చే శవాలపైన కాకులు రాబందులు తిరుగుతూ ఉంటాయి. అదేంటో ఎంత తరివినా యాడికి పోవు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి పెద్దయ్య. దాన్ని రుణానుబంధం అంటారు. భూమి మీద ఉండగా చేయాల్సిన కర్మలు, తీర్చాల్సిన రుణాలు పూర్తి కాకపోతే పోయిన తరువాత పైకి ప్రవేశం ఉండదు. అప్పుడు జీవి త్రిశంక స్వర్గంలో ఉంటూ భూమికి ఆకాశానికి మధ్య రోదిస్తూ తిరుగుతూ ఉంటాడు. నేను లేవాలి, లేచి పెద్ద రుణం తీర్చుకోవాలి. అందరూ చనిపోయిన తర్వాతనే శ్మశానానికి వస్తారు, కానీ కేవలం చావడం కోసం మాత్రమే వచ్చే ప్రదేశం ఉంది. అదేంటో తెలుసా? కాశీనగరం. కాశీలో చివరి శ్వాసం విడిచే ముందు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు తన కళ్ళ ముందు కల్పిస్తారు. ఆ జీవి ప్రాణం వదిలి అమ్మవారి ఒడిలో సేద తీరుతాడు.
కాశీలో కాశీ విశ్వేశ్వరునికి జరిగే మొట్టమొదటి అభిషేకం ఏంటో తెలుసా? భక్తుల చితాభస్మంతోనే. హర హర నీలకంఠేశ్వర శంకర శంకర హర హర నీలకంఠేశ్వర శంకర ధరణి ధరణి దత్తరిల్లి నీ పాదం మోపక మా దేవ ఆది శంకర అభయమిచ్చ ఓంకార త్రిలోక సంచార సృష్టి స్థితి లయకారక హర హర శివ శివ బొమ్మయేలు కాల భైరవ దేవరాజ సేవ్యమాన పావన గిరిపంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే శంభో కాల భైరవ భైరవ హర శంభో రుద్రతాండవ తాండవ మానమానధర హర కాశీవాసపుర హర రూప అతి భయంకర శంకర రుద్రతాండ దేవర ప్రళయకాల శంకర ప్రభకర దినకర శుభకర అజ్ఞాన తిమిర సంహార దేవదేవర ప్రళయమూర్తి శంకర కావర అజ్ఞాన తిమిర సంహార దేవదేవర ప్రళయమూర్తి శంకర కావర శంభో కాల భైరవ హర శంభో రుద్రతాండవ ఊరు చివరి సాకపోతే మూడు మధ్యలో ఉండదు కదా అత్మాని ఇక్కడ దాకా ఈ రాళ్ళలో ప్యాంట్లో వచ్చే పని ఉండదు ఎదో గోళ ఎదో సంతని వీడు కనబడ సావుడు రాయ్ ఇక్కడ బస్వా బస్వా హలో నిన్నెక్కడో చూసినట్టుందయ్యా నేను అది ఎక్కడ బస్వా బసవ ఇప్పుడే పనుండి పైకి వెళ్ళాడు. నేను వరసకి మేనమావనవుతానులే. ఏంటి మేనమావా ఆడే ఓ దిక్కుమాలినాడు ఆడికి మళ్ళీ వరుస కూడానా ఏమిటో అందరికీ టైం వచ్చి ఎరగోలిపోతున్నారు నేను ఎప్పుడు వెళ్తాను నీకింకా సమయం ఉందిలే. చాలా కాలం తర్వాత మంచి సేవం దొరికింది. నేను తీసుకొచ్చే పనిలో ఉంటాను, నువ్వు ఇక్కడ కార్యక్రమాలు చేయి. మాట ఊరుకొని చెప్తాను అయిపోవాలి అంతే. అర్రే ఏంటిది రక్తం కూడా కారుతుందే. అర్రే ఉండొచ్చు ఇగో కడుక్కో. నేనా? కడుక్కుని ఉండదా? ఏం పెద్ద చదువు పడా. వేలికి దెబ్బ తగిలినప్పుడు కాలుతో సహా కడుక్కోవాలి. పట్టది అది లెక్క. ఏదో రోజు నాకు కనపడపోవు, నిలబెట్టి కలిగేస్తా. నిలబెట్టి శ్మశాన నిశ్శబ్దంలో ఒంటరిగా బసవ జీవితం సాగింది. కానీ ధర్మాన్ని వీడలేదు, కర్తవ్యాన్ని మరువలేదు. ఆ విశ్వాసానికే ప్రతిఫలంగా పెద్దయ్య రూపంలో కాలభైరవుడు దిగివచ్చాడు.
ఒక్క క్షణంలో ఒంటరితనాన్ని తొలగించి హృదయంలో ఆనందం నింపి సంవత్సరాల తపస్సును చిరునవ్వుగా మార్చి చివరి శ్వాసలోనూ విముక్తి బాట చూపించాడు. అలాగే కోపంలో చేసిన పనైన శివుని హృదయాన్ని తాకిన కనకారావుకు దర్శనమిచ్చి తన ప్రతిజ్ఞను తానే నిలబెట్టుకునేలా చేశాడు ఆ కాలభైరవుడు. చివరికి ఆయన ఇచ్చే సందేశం ఒక్కటే: ధర్మానికి చేసిన కృషి, భక్తికి పెట్టిన నమ్మకం ఎప్పటికీ వృధా కావు. ఆ నడకే మనిషిని శివపదం వైపు నడిపిస్తుంది. ఓం నమః శివాయ.